వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో క్రీడా రంగాన్ని నాశనం చేశారని ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ అసెంబ్లీ వేదికగా పేర్కొన్నారు. క్రీడా ప్రాంగణాలను కూడా మరుగున పడేశారని తెలిపారు. తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి వెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. జోగి రమేష్ తో కలిసి మంత్రి పార్థసారథి సభ నిర్వహించడం సరికాదన్నారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. పార్టీలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా అనేక మంది చంద్రబాబును అభినందిస్తున్నారని, వారిని అవమానించారని పేర్కొన్నారు. పార్టీలో క్రమశిక్షణ లోపించిందన్నారు. తెలుగుదేశం జనసేన పార్టీలు నిర్వహిస్తున్న కార్యక్రమంలోకి వైసీపీ నాయకులు వచ్చి చిల్లర పనులు చేయటం వారికి వెన్నుతో పెట్టిన విద్య అని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. తనకు జోగి రమేష్ కు వ్యక్తిగతంగా ఎలాంటి సంబంధాలు లేవన్నారు. మరోసారి తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరూ చేయని విధంగా వైఎస్ జగన్ పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని రూపొందించారని వైసీపీ నేత మల్లాది విష్ణు పేర్కొన్నారు. వైసీపీ హయాంలో 92,547,066 కోట్ల రూపాయలను వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారని తెలిపారు. పండగ ఆదివారం అనే కాకుండా వర్షం పడినా కూడా పింఛన్లు పంపిణీ ఆపలేదని చెప్పారు. రాజధాని అమరావతిలో ట్రంక్ రోడ్లు, లేఅవుట్ రోడ్లు, అసెంబ్లీ బిల్డింగ్, హైకోర్టు, ఐకానిక్ టవర్స్ కు సంబంధించిన 24,276 కోట్ల రూపాయలకు అప్రూవల్ ఇచ్చామని మంత్రి నారాయణ తెలిపారు. అసెంబ్లీ బిల్డింగ్ ను 103 ఎకరాల్లో నిర్మిస్తున్నామన్నారు. ప్రజలు టవర్ పైకి ఎక్కి సిటీ మొత్తం చూసే విధంగా రూపొందిస్తున్నామని చెప్పారు. రెవెన్యూ, రీసర్వే, రిజిస్ట్రేషన్లపై సమీక్ష చేశామని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. గ్రీవెన్స్ లో 80% ఫిర్యాదులు భూ సమస్యలపైనే వస్తున్నాయన్నారు. వైసీపీ నాయకులు భూమిని అడ్డు పెట్టుకుని సంపాదించుకున్నారని చెప్పారు. రెవెన్యూలో ప్రక్షాళన జరగాలన్నారు. రాజస్థాన్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఏక్ వర్ష్ పరిణామ్ ఉత్కర్ష్ పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఇంధనం, రోడ్లు, రైల్వే, నీటిపారుదల రంగాలకు సంబంధించి 24 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. చెన్నై ఎయిర్పోర్ట్ లో 1.4 కేజీల డ్రగ్స్ ను పట్టుకున్నారు పోలీసులు. వీటి విలువ 14 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ డ్రగ్స్ తీసుకొస్తున్న కెన్యా మహిళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. బీఆర్ఎస్ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరుతూ ఆటో వాలాల షర్ట్ ధరించి ఆందోళన చేశారు. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. విజయవాడలో పర్యాటక రంగ పెట్టుబడిదారుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2024-29 ఏపీ కొత్త పర్యాటక పాలసీని మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. ఈ సదస్సుకు పెట్టుబడిదారులను ఆహ్వానించి వారి నుంచి ప్రతిపాదనలు స్వీకరించారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.